కృత్రిమంగా పుట్టిస్తారు, కృత్రిమంగా చంపేస్తారు. అది మేకలైనా మటను చికెన్ కృత్రిమం కంప్లీట్ గా. అంటే అట్లాగని కెమికల్స్ కాదు, కానీ కంప్లీట్ గా అవి ఆర్టిఫిషియల్ అట్మాస్ఫియర్ లో పుట్టి ఆర్టిఫిషియల్ అట్మాస్ఫియర్ లోనే చచ్చిపోతాయి. వాటిని న్యాచురల్ కాదు. ఇవి ఇండియాలోకి పంపిస్తామంటారు. అప్పుడు మన ఉత్పత్తులను ఏం చేసుకోవాలి? ఇక్కడ తేడా అదే కదా, ఇప్పుడు అసలు గొడవ అదే కదా. అవేంటి వాస్తవంగా చెప్పాలంటే చాలా చీప్ రేటుకు దొరుకుతాయి. అమెరికాలో అగ్రికల్చర్ అనేటటువంటి దాంట్లో 50% సబ్సిడీ ప్రభుత్వం భరిస్తుంది అక్కడ. కాబట్టి వాళ్ళ కాస్ట్ తక్కువ, ప్రొడక్షన్ కాస్ట్. మనకి ఇప్పుడు పాల ప్యాకెట్ ఇక్కడ 30 రూపాయలు ఉందనుకోండి, వాడు రేపు పొద్దున 15 రూపాయలకే ఇస్తాడు మనకి. ఆ లెక్కను చూసినప్పుడు మనకి తక్కువ రేటుకే వచ్చేస్తాయి. అంటే అవేనేమో అయితే లూలు మార్కెట్ లో అంటే ప్రస్తుతానికి ఇండియాలో ఎలా లేదు. ఇప్పుడు ఎలా చేస్తే గనక అంటే ఇప్పటిదాకా అలాంటి ఎలా ఉంటది, రేట్ ఎక్కువ, అవి ఏది ట్యాక్స్ పడుతుంది వాటికి. ఇప్పుడు ఆ ట్యాక్స్ ఏది మనం 100-200% వేస్తాం ఉంటాయి వాటికి, మనం 100-200% వేస్తాం ట్యాక్స్ వాటి మీద. ఇప్పుడు అందువలన అవి రేట్ ఎక్కువ ఉంటాయి. అమెరికా రేట్ ఎక్కువ అంటాం, కానీ వాస్తవంగా అక్కడ తక్కువ, అవి చాలా చీప్ అనమాట. అమెరికాలో వెజిటేరియన్ కాస్ట్ ఎక్కువ, వెజిటేబుల్స్ వెజిటేరియన్ కాస్ట్ ఎక్కువ, నాన్ వెజ్